వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనంతో మనం మనతో జనం కార్యక్రమం సోమాజిగూడ వచ్చేసింది. ఇక్కడైతే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు అడిగి తెలుసుకుని ఆయన్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? హనుమంతరావు అండి. ఓకే, హనుమంతరావు గారు చెప్పండి, మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నారు? నియర్లీ 90 years నుంచి ఉంటున్నామండి. ఇది ఒరిజినల్ సోమాజిగూడ. దీన్ని ఒరిజినల్ సోమాజిగూడ అంటారు. ఇదే, దీని తర్వాత ఇదే కానీ ఓకే, ఇది మొదటి నుంచి నిజాం పీరియడ్ నుంచి ఉన్న సోమాజిగూడ, మధ్యలో వచ్చింది కాదు. ఆ నిజాం పీరియడ్లో కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండేది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అమీర్పేట్ షిఫ్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సదుపాయాలు పర్వాలేదు, కొన్ని ఫెసిలిటీస్. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం మీద చాలా ఉందండి. అందులో రాళ్ళు వచ్చి డ్రింకింగ్ వాటర్ కోసం సిన్స్ లాస్ట్ 2 years నుంచి సఫర్ అవుతారు పబ్లిక్ అంతా. ఎవరు ఏంటి అంటే మెయిన్గా డ్రింకింగ్ వాటరే రావట్లేదా మీకు? డ్రింకింగ్ వాటర్ వస్తుంది కానీ అందులో రాళ్ళు ఇరుక్కపోయి రావడం లేదు. కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోరు. ఓకే, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడా లేదు అని అంటున్నారు. ప్రాబ్లం లేదు కానీ అందులో రాళ్ళు వస్తున్నాయి. రాళ్ళు వచ్చినా ఒకసారి వస్తే ఒకసారి ఫ్లక్చువేట్ అవుతుంటుంది కిందకి మీదకి. అంటే వాటర్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. వాటర్ ప్రాబ్లం రాళ్ళ మూలంగా రావడం లేదు. ఓకే, లోపల రాళ్ళు ఇరుక్కుపోతున్నాయి అంటారు. అంటే రాళ్ళు ఇరుక్కుపోవడానికి గల కారణం ఏంటంటారు? ఏదైనా మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి కచ్చరా గిచ్చరా వచ్చినాక బ్లాక్ అయిపోతుంది కదా. అదంతా మెయిన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతే అయిపోతుంది. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అది వస్తున్నారండి మరి? వస్తున్నారండి. జిహెచ్ఎంసీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు. మేము బుట్టల్లో సామాన్ ఇచ్చి పంపించేస్తున్నాం. అందులో ఏం తేడా లేదు. అంటే ఆ చెత్త తీసుకెళ్ళడం అవన్నీ నీట్నెస్ అన్నీ బాగానే ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ బాగానే. వాటర్లో కొద్దిగా అయింది, అది రెక్టిఫై చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు లెక్క. అంటే ఇప్పటివరకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా వాటర్తో ఇబ్బంది? ఎందుకంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ ఏఈ గారు ఒకసారి April 15th నాడు వచ్చి మీటింగ్లో నోడల్ ఆఫీసర్ కూడా వచ్చిండు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. అయినా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ కూడా లేదండి. అంటే ఇప్పుడైతే రాబోయేది ఎలక్షన్స్ కదా, మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నాట్ బ్యాడ్ అండి. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. మరి దీన్ని వచ్చే ప్రభుత్వం దీనికన్నా ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందని గాడ్ నోస్. మరి బడ్జెట్ కూడా అవసరం. బడ్జెట్ ఎటో ఒకట్లా కవర్ చేస్తుండే. మరి ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నీరు సమస్య, నిరుద్యోగ సమస్య, భూమి సమస్య మ్యాక్సిమం తీసుకుపోతారు. 100% దాని లేదు కానీ మ్యాక్సిమం తీసుకుపోతారు. అందరికీ ప్రజలకందరూ కూడా తెలిసిన విషయమే. ఇటువంటి బెనిఫిట్స్ కూడా వేరే జాగాలో లేవు, ఇటువంటి డెవలప్మెంట్ కూడా వేరే జాగాలో లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్సే కానీ డ్యామ్సే కానీ వాటర్ మట్టుకైతే మనకు సర్ప్లస్ ఉంది ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఒకసారి ఆలోచిస్తే అన్ని పోటీలు కూడా గట్టిగా పోటీ చేసి మేము ఇంకా ఎక్కువ ఇస్తాము అని కాంగ్రెస్ కానీ ఇవన్నీ చెప్తున్నారు. గవర్నమెంట్ ఎక్కడైతే వచ్చిందో అది ఫెయిల్యూర్ అయిపోయింది కదండి. అక్కడ అది చెప్పాలి కదా. మరి ఇప్పుడు మీరు వాగ్దానం చేసింది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వితిన్ 1 month లోపల ప్రాక్టికల్గా చేయాలి కదా. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే కర్ణాటక బ్యాంక్ అక్కడ కాలేదా? కర్ణాటక అది ఎగ్జాంపుల్గా ఎస్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు అక్కడ ఇంప్లిమెంట్ కాలే కదా. అది వేరే గవర్నమెంట్లో కూడా ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అక్కడ లేవు. వేరే రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నీ కూడా ఎక్కడ కూడా జరగడం లేదు. అది మటు ఖాయం కదా. మీరు అన్నది ఏంటంటే ఇప్పుడున్న అధికార పార్టీ బాగుంది, ఈ ప్రభుత్వం అయితే చాలా పథకాలు ఉన్నాయి. ఎస్, నా ఉద్దేశం కూడా అదే. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఏదో ఒక ప్రభుత్వం అయితే తప్పకుండా వస్తుంది ఎలక్షన్స్ అయిన తర్వాత. సో వచ్చిన ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు మరి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అండి. అది నిరుద్యోగం సార్. అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేటట్టు చూస్తే చాలా బాగుంటుంది. 1 job for 1 family అనుకుంటూ వస్తారు కానీ కరెక్ట్ ఇంప్లిమెంట్ కావడం లేదు. లాస్ట్ 30 years 40 years ఇదే మొత్తుకుంటారు. కానీ దానివల్ల ఇంతవరకు 100% 1 job for 1 family అనేది ఇంతవల్ల చేసిన వాళ్ళు ఇళ్ళలో చాలామంది చేస్తారు. చేయని వాళ్ళు ఇంట్లో ఎవరు చేస్తారు. అన్ఎంప్లాయిడ్ రోడ్ల మీద ఉన్నారు. చాలామంది పిల్లలు చదువుకొని కూడా చిన్న ఉద్యోగాలు. ఏ ప్రభుత్వం అయినా సరే రైతుల మీద దృష్టి పెట్టి ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రైతులకి న్యాయం చేస్తాం అంటూ ఉన్నారు. నిజంగా రైతులకి న్యాయం జరుగుతుందంటారా ఒకవేళ పార్టీ మారితే? పార్టీ మారితే 40 ఏళ్ళ నుంచి అనుకుంటూ వస్తారు కానీ రైతుకు అనుకున్నంత లాభం చేయలేకపోయారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేదు. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చిందంటే ఆ ఒడ్లు గిడ్లు అన్నీ కొట్టుకోపోతున్నాయి. మరి మీరు ఏం ఫెసిలిటీస్ ఇచ్చిన వాళ్ళకి? దానికి సేఫ్టీ చేసుకోవాలి కదండి. మీరు వాగ్దానాలు 40 ఏళ్ళ నుంచి చేస్తారు, మీరేం చేయబోతున్నారు కదా చెప్పండి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటారు? అంటే రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు. ఎస్, రైతు బంధు ఇవన్నీ కూడా కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. ఈ రైతు బంధులు, దళిత బంధు అవి ఇవి ఏదైతే ఇస్తారో, రుణమాఫీ, లేడీస్కు, సీనియర్ సిటిజన్కు 4,000 పెంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు పేరు 300, ఇప్పుడు 4,000 అయింది. పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఏది కూడా ఇంతవరకు క్యాన్సల్ కాలే. సెక్రటరియట్ కట్టిర్రు. మరి మీ ఎందుకు రాలే ఆలోచన?
ఇవాళ అది వైట్ హౌస్ లెక్క అని అంటారు. మరి నిజంగా వైట్ హౌస్ లెక్కనే కనబడుతుంది ఎంతో కొంత. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మీరు అక్కడ లక్షకి రుణమాఫీ అన్నారు, ఇప్పుడు మీరు 2 లక్షలు ధీమాగా తీసుకోండి మేము రుణమాఫీ చేసేస్తాం మా ప్రభుత్వం. ఇది ఒక మభ్యపెట్టి మీరు అప్గ్రేడ్ కావాలనుకుంటారు తప్ప రెండోది ఇందులో ఏమి లేదు. అవునా కదా, అంతే కదా మేడం. ఇప్పుడు మీరు అప్గ్రేడ్ కావాలనుకుంటారు అంతవరకు, కానీ ఇది మంచిగా చేయడం దాని గురించి ఒకటి క్లారిఫికేషన్ ఇస్తారు. మరి ప్రతి ఒక్కరు మాఫ్ చేసుకుంటే పోతే ఎన్ని కోట్లను మాఫ్ చేసుకుంటూ పోతారు? ఎన్ని కోట్ల రూపాయలు వైట్ క్యాష్ కదా, గవర్నమెంట్ దగ్గరికి మాఫ్ అయ్యేదంతా వైట్ క్యాష్, బ్లాక్ క్యాష్ కాదు కదా. ఒకటి అమ్ముతున్నాడు తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. మరి రేపు ఏమేమి అమ్ముతారు చెప్పండి? నేను ఒక సీనియర్ సిటిజన్గా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏంటంటే ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయాలి, ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయాలి, ఎక్కువ నిరుద్యోగ సమస్యను సాల్వ్ చేయాలి. ఓకే, నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కృష్ణవేణి. ఓకే, కృష్ణవేణి గారు చెప్పండి, మీరు ఈ ఏరియాలో ఎన్నేళ్లుగా ఉంటున్నారు? చాలా ఏళ్ళ ఇక్కడనే పుట్టి పెరిగాము. అవునా, మొదటి నుంచి ఇక్కడే ఉన్నారా? అంటే అసలు మీరు ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు అసలు ఏంటి అన్ని పథకాలు అవి అందుతున్నాయా? మీ జీవనాధారం ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు మేడం, నాకు అసలు ఎలాగ గడుపుతారంటే జీవనాధారం ఏంటి? ఏం లేదు, ఈ కష్టం చేసుకుంటాం, 3000 వస్తాయి, అద్దెకి కట్టాం. ఓకే, అంటే మీకు పెన్షన్ అది ఏమైనా వస్తుందా? పెన్షన్ వచ్చే వయసేనా? రాదు, మా ఆయనది వచ్చేది ఉన్నది కానీ నా వస్తలేదు ఇంకా. ఓకే, ఆ పెన్షన్ మీ ఆయనది వచ్చేది ఉంది కానీ అది కూడా రావట్లేదు. బట్ మీరు కూడా ఇప్పుడు అంటే ఉన్న గవర్నమెంట్ చాలా పథకాలు పెడుతున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు. ఏం లేదు మేడం. మీరు ఏమైనా అప్లై చేసుకున్నారా? ఏం చేసుకోలేదు, నాకు అంత తెలివి రాదు కదా, అందుకోసానికి. ఓకే, అంటే మీరు ఇక్కడ ఉన్నవారు ఎవరినైనా కనుక్కొని ఎలా అప్లై చేయాలో చేసుకుని పెట్టుకోలేకపోయారా? అంటే చాలా పథకాలు ఇస్తున్నారు కదా, మరి మీరు ఇప్పుడు చాలా చోట్లకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎవరినైనా అడిగి అసలు ఎలా పెట్టుకోవాలో అడిగి తెలుసుకుని మీరు అప్లై చేసుకోండి, చాలా పథకాలు ఉన్నాయి కదా. సరే, ఓకే. అన్నీ లేని వాళ్ళ కోసమే అంటున్నారు కదా ప్రభుత్వాలు, మరి మీ వరకు అయితే ఏం రావట్లే కదా? రావట్లేదు, అందట్లేదు మేడం. మరి ఎలా అంటే ఏం పని చేస్తూ ఉంటారండి మీరు? ఇట్లనే చేసుకొని పైన గడుపుతాను. అంత నాకు తెలివి లేదు, చిన్నప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడ తిరగను, అందు గురించి. ఓకే, తెలివి లేదు యాక్చువల్గా. అలాగే అంటే మీకు ఏది అందుకోవట్లేదు, మీరు ఏం అందుకోవట్లేదు. ఆయన చనిపోయాడు, మా బాబు చనిపోయాడు, అందరు చనిపోయారు, ఎవరు లేరు నాకు. ఎవరు ఆధారం లేదు. ఇప్పుడు అలా తిరిగి మీరు ప్రభుత్వానికి డైరెక్ట్గా మేము అంటే మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా చెప్పుకోండి, దయచేసి మమ్మల్ని ఎవరైనా పట్టించుకోండి, నాకైతే ఏమీ లేదు, ఇలా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వంతో మాట్లాడండి. నాకేం లేదు సార్, ఎవరైనా పట్టించుకోండి, ఓకే, నాకేమైనా చేయండి. ఓకే, సరేనండి, తప్పకుండా. యాక్చువల్గా గవర్నమెంట్ మీ వరకు రావాలని, మీ పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా ఏమీ తెలియని వాళ్ళకి అన్నీ తెలియజేసి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం పథకాలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి గవర్నమెంట్ సహాయం చేయాలని మా 95 న్యూస్ ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీత అమ్మ. ఓకే, సునీత గారు మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? నేను 32 ఏళ్ళు మేడం. మేము ఇక్కడ ఉండడం, ఐరన్ చేసుకుంటాం, బతుకుతాం, 2 నెలల పని. ఓకే, ఐరన్ చేసుకుని బ్రతుకుతుంటారు. మీకు అంటే ఇప్పుడైతే ప్రభుత్వం మేము చాలా ఇస్తున్నాము పథకాలు ఇవి అవి అంటున్నారు, చాలా మంది అందుకుంటున్నాం అంటున్నారు, మరి మీకేమైనా? మాకేమీ లేదు మేడం, ఏమీ రావడం లేదు. చెప్తారు ఇట్లాగా రాపించుకుంటారు, ఇల్లు వస్తుంది, ఓట్లు. మాకు ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. మేము 2-3 పిల్లలు, మా ఆయన ఏం పని చేయడు, యాక్సిడెంట్ అయ్యి ఇంట్లోనే ఉంటాడు. ఏమీ లేదు మేడం. 75 ఏళ్ళు మా ఆయనకి, నా ఏజ్కి ఆయనకి కూడా చాలా పెద్ద ఏజ్, ఇప్పటిదాకా పింఛన్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అలా ఎవరు వచ్చి ఎప్పుడూ పట్టించుకోరండి? ఏం చేయరు, ఓట్లప్పుడు ఒకటే పిలుస్తారు, అంతవరకే, అంతే మేడం. నిజం. అంటే ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అని ఏమి అప్లై చేస్తారు? దళిత బంధు ఇలా రకరకాల ఏమీ లేవు మేడం. మాకు ఒక డోకరాలో ఉంది, అది ఒక చిన్నది గది ఒకటి ఉంది, అంతకు తప్ప. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే రాబోయే ఎలక్షన్స్ కదా, ఒకవేళ ప్రభుత్వం మారితే మీ కష్టాలు తీరుతాయి అని ఏమైనా ఆశ ఉందా? ఏముంది, ఇన్నేళ్ళు ఉన్నది కాబట్టి ఇది కూడా గదే ఆశ ఉంది మాకు. ఇంకా ఎవరు ఏం చేయట్లేదు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? అదే మీరు చెప్పేది ఏంటంటే మా రెక్కల మీద మేము బతుకుతున్నాం మేడం. అంటే ఇంత కష్టపడి ఇలా పని చేసుకున్న వాళ్ళకి అన్ని పథకాలు అంటూ చాలా పథకాలు పెడుతున్నాం మేము అని ఒకరి మించి ఒకరు. రాజకులము మేము, మాకు లోన్ ఇస్తారు అది ఇది అని చెప్పారు, మన 1 లక్ష రూపాయలు మోడీ వేస్తాడని చెప్పారు, ఏవీ లేవు, ఏ విధంగా ఏది లేదా, ఏమీ లేదు. ఓకే, పోనీ మీరు అంటే డబుల్ బెడ్రూమ్కి వాటికి అసలు ఏదైనా అప్లై చేసుకున్నారు? ఇప్పుడు గృహలక్ష్మి అని రకరకాల పథకాలు పెట్టేస్తున్నారు కదా. ఆ ఒక డోకరాలను మహాలక్ష్మిది ఒక్కటే ఉంది ఇక్కడ. దళిత బంధు అని రకరకాల
ఏది అందుకోవట్లేదా లేదు మేడం ఇది ఏ కష్టం. కూడా మా 95 న్యూస్ ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి ప్రభుత్వానికి చెప్పుకోండి, ఇదే అవకాశం, మన కష్టం బయట వాళ్ళకి తెలుసు అంటే గవర్నమెంట్ వరకు వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం మీకు, మీరు ఒకసారి ఏదైనా చెప్పుకోవాలంటే చెప్పండి. నమస్తే మేడం. మాకు ఇన్నేళ్ళు 32 ఏళ్ళు మేము వచ్చి మాకు ఏమీ అందడం లేదు. మాకు పింఛని లేదు, ఒక ఇల్లు లేదు, ఒక జాబు లేదు గవర్నమెంట్ది, ఏమీ లేదు మేడం. మేము 32 ఏళ్ళు, అందరికీ ఓట్లు కూడా ఉన్నాయి నా పిల్లలకి, నాకు మాకు ఏది అందలేదు. ఏమన్నా దయచేసి చేస్తానంటే చేయండి మీ అవకాశం ఉంటే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు యాదమ్మ. ఓకే, యాదమ్మ గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఈ ఏరియాలో ఉంటున్నారు? మేము 40 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. ఓకే, 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాని చూస్తున్నారు కదా, మీకు అప్పటికి ఇప్పటికి ఏదైనా మార్పులు కనబడుతున్నాయా? బాగుంది మాకు ఇప్పుడు అని ఏమైనా అనిపిస్తుంది? ఏం సౌకర్యం లేదు, ఏం బాగలేదు మాకు అస్సలు. ఇక్కడ సొంత ఇల్లేనా అండి మీకు? సొంత ఇల్లు ఉండే కొంచెము అమ్మేసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకు. ఓకే, ఇప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నా, పని చేసుకోవాలా, బతకాలా, అంతే, ఇంకేం లేదు దాని తప్ప. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని పథకాలు పెడుతోంది అంటున్నారు, ఏమి లేదు లాభము, మాకు వచ్చిన లాభం ఏమీ లేదు. మీకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కానీ ఏమీ రాలేదా? రాలేదు మేడం మాకు. ఇక్కడ మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు కలిగాయండి? ఇలా డౌన్గా ఉంది కదా, ఇళ్లలోకి నీళ్లు రావడం లాంటివి? నీళ్ళు వచ్చినాయి కరోనా టైం అప్పుడు, ఏదో బియ్యం ఇచ్చిర్రు ఒక 5 కిలోలు, కొన్ని కూరగాయలు అవి ఇవి. అంటే బాగా కిందటిసారి వర్షాలు వచ్చినప్పుడు అది అందరికి 10,000 డబ్బులు కూడా ఇచ్చారు అవన్నీ? మాకైతే అందాయి మేడం, అందినాయి నాకు, అందినాయి. తీసుకున్నాక ఎందుకు చెప్పాలి అబద్ధం, ఇచ్చినట్టు నాకు. ఓకే, ఇప్పుడు అయితే ఉన్న పథకాల్లో మరి అయితే ఏమీ అందట్లేదు అంటున్నారు. అసలు మీరు ఏదైనా అప్లై చేసుకున్నారా? అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, బోల్డ్ చాలా, దళిత బంధు అని, గృహలక్ష్మి అని, రకరకాల, ఒకళ్ళ మించి ఒకళ్ళు, అంటే ఒక ప్రభుత్వాన్ని మించి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అంటున్నారు. మీకు ఏదైనా ఆశ ఉందా ఎలక్షన్స్ తర్వాత మాకు ఇంకా బాగుంటుంది అని? ఏమి లేదు, మేము ఏమి అప్లై చేయలేదు. డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టాము, అది వస్తుందా రాదా అది దేవుడికి తెలవాలి. ఇంకా దళిత బంధు బిల్త బంధు ఇంకేం పెట్టలేదు మేము. అవునా? అంటే ఎందుకు పెట్టుకోలేకపోయారు? అంటే అందరికీ వస్తున్నాయి ఇస్తున్నాము అంటున్నారు, ఇదేమో ఎలక్షన్స్ టైము, ఇంకా స్పీడ్గా పనులు అవుతున్నాయి, మరి మీరు అందరూ ఎందుకు మేమేం చేయలేదు మేడం ఇంకా. మరి ఆ డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ ఒకటే పెట్టాము, అదిగా దేవుడి మీద భారం వేసి వదిలేయాలి, వస్తుందా రాదా అన్నది. ఓకే, అంటే చివరిగా మా 95 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మీకు ఏం కావాలి? ఈ ఏరియాలో 40 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, సో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా మీకేం కావాలి అవి అన్నీ చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే చాలా, కిరాయి కట్టలేకపోతున్నా నేను, అంతే, ఇంకేం లేదు నాకు. 10,000 కిరాయి, 4,000 కరెంట్ బిల్ వస్తుంది, 14,000 అవుతుంది నాకు నెలకు. నాకుంటే కొంచెం ఇల్లు ఈయన్నే అమ్మేసిన, అది ఆడపిల్లల పెళ్ళిళ్ళప్పుడు అమ్మేసిన, ఇంకా అంతే నా ప్రాబ్లమ్స్. అయితే యాదమ్మ గారు కూడా చెప్పేది ఏంటంటే, మాకు ఇల్లు వస్తే చాలు, చాలా సగం ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి అని. ఇక్కడున్న సోమాజిగూడలో చాలామందికి డబుల్ బెడ్రూమ్ తీసుకునే అర్హత ఉన్నా సరే వాళ్ళకి లభించట్లేదు అనేది వారి వాదన. ఒక్కసారి అయితే ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి వరించి, ఒక్కసారి దృష్టి పెట్టి వీళ్ళకేసి చూసి అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలని మా 95 న్యూస్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? హనుమంత్. హనుమంత్ గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఈ ఊర్లో ఉంటున్నారు, ఇక్కడ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో అంటే నేను ఇక్కడికి వచ్చింది 60, 75 వెళ్ళిపోయి. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, అది 75 ఏళ్ళుగా ఇదే ఏరియా? మా పెద్ద బాబు గింతో తీసుకొని బయటికి వెళ్ళినా, ఇక్కడనే ఉండ చెప్తాను. చిన్నప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు పడుతున్న అంటే ఇబ్బందులు ఏంటి? రాబోయే ఎలక్షన్స్ కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? మీరు కిరాయి ఇంట్లో ఉంటున్నారా, సొంత ఇంట్లోనా? ఏదేమా కిరాయి, ఇగో చెయ్య నల్ల బిల్లు కిరాయికి సరిపోతుంది. ఈ కిరాయి ఎంత అండి? ఇల్లు కిరాయి కరెంట్ బిల్లు వచ్చే, నల్ల బిల్లు వచ్చే, మీరు చెప్తుంది చూడు. ఇంకంత ఉంది. ఇప్పుడు వీళ్ళకు ఏం పెట్టుకోవాలి, ఏం సంపాదాలని అదే ఫిగర్ ఉంది నాకు. అంటే ఇప్పుడే మాతో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే కిరాయి ఇల్లు అన్నారు, ఈ ఇల్లు రెంట్ ఎంత కడుతున్నారు అంటున్నారు? 9,000, 9,500 అవుతుంది కరెంట్ బిల్లు వచ్చే, నీళ్ళ బిల్లు వచ్చే, కిరాయి వచ్చే. అంటే ఎలా అండి మరి జీవనాధారం? ఇప్పుడు ఇంత రెంట్లు కట్టేసుకుంటే మీరు ఎలా బ్రతుకుతుంటారు ఇక్కడ అసలు? మరి ఎవరు తెచ్చినా అమ్మా ఇంకంతే చెప్తున్నా. ఇప్పుడు నేను చేసేది అంటే, ఇప్పుడు కోడల బాబు అంటే కోడల బాబు కూడా లేరు, వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు, వాళ్ళ ఏర్పాటు పోయింది, అది కూడా చెప్పాలి. వీళ్ళని ఎట్లా బతికియాలి, ఇల్లు కిరాయి కట్టుకున్నది చేసింది సరిపోతుందని నాకుంది గంతేమా. 5 లక్షలు ఖర్చు అయినా మేడం. ఈ కాలు అస్సలకు
దీనిలాగా లేదమ్మా ఇగో ఈ బొక్క కూడా ఎరిగింది. యాక్సిడెంట్ అయింది యశోదలా. చాలా వేసేలా కాదు పాపం మహేషే బతికిచ్చాడు మమ్మల్ని. నా మొగని నాకు దీపం ఉంచిండంటే ఆయననే. ఎవరు ఆయన? మహేష్ యాదవ్ అని ఉంటాడు ఇక్కడ. తన కొంచెం హాస్పిటల్ కొంచెం వేయడము, చూపించడము, మళ్ళీ అక్కడ తర్వాత డబ్బులు లేవు అని అంటే గాంధీకి పంపించడము, హెల్ప్ చేశాడు నాకు. ఆయన హెల్ప్ చేశారనమాట. అంటే ఇప్పుడు మీకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి కదా, సో మీకు ఎలాంటి సహకారమైనా అందిందా మరి? ఏది సౌకర్యం అనేది ఎవరు చేస్తలేరమ్మా. అంతే ఇగో అమ్మా నాకంటే చిన్న చిన్న వాళ్ళకి పింఛన్ అయింది. ఊళ్ళో ఓట్లకు సర్పంచులు వాళ్ళు వస్తున్నారు. మరి నాకు పింఛన్ చేయండి అంటే ఏమంటున్నారు, నీకేమైంది హైదరాబాద్ పోతా అంటే హైదరాబాద్ ఓకేనే అవుతుందమ్మా. కాదు కాదమ్మా, కాదు మా రేఖలు వీళ్ళు ఏం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు పెన్షన్ కూడా రావట్లేదు అంటే లేదమ్మా చెప్తున్నా, ఏది లేదు. ఇగో చూపిస్తా, ఈ కాలు ఎట్లుంది, ఈ కాలు ఇది ఎట్లుంది చూడండి. చెప్తున్నా లేదు, నేను ఉన్నాను అసలు అంతే సాయం అంటే చేపియండి, మీ పేరు ఉంటుంది, అదే నేను కోరుకుంటున్నా. ఉండు ఇప్పుడు తెలుసుకోవచ్చు, రేపు పక్కన ముందరికి వచ్చి తెలుసుకుంటే వాడికి అది అన్నారు. అందుకే నేను ఉన్న వాసన చెప్పేస్తా, నేను సాపుగా చెప్తాను మేడం అంతే. ఇక్కడైతే మనం చూడొచ్చండి, పెన్షన్ కూడా రావట్లేదు అంటున్నారు. పెన్షన్ వయసులు ఉన్నా సరే పాపం ఎన్నాళ్ళ నుంచో మేము పెన్షన్ అందుకోవట్లేదు, అప్పుడే 75 ఏళ్ళు వచ్చాయి కానీ పెన్షన్ కూడా లేకుండా 9,000. ఇక్కడైతే మనతో పాటు ఉన్నారు కాలేజ్ గర్ల్స్ ఉన్నారు. సరదాగా కాసేపు వారితో మాట్లాడదాము. మనం కాసేపు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనం సరదాగా స్టైలిష్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారికి జాతీయ అవార్డు వచ్చింది కదా ఉత్తమ నటుడి కింద. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీ పేరేంటో చెప్పండి. దీప్తి, నా నేమ్ దీప్తి. ఓకే దీప్తి, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? విల్లామారి డిగ్రీ కాలేజ్. ఎక్కడుంటావు? నేను చైతన్యపురి సైడ్ సరూర్ నగర్లో. వావ్, అక్కడ అన్ని కాలేజీలు ఉంటాయి కదా, మరి ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుతున్నావు ఏంటి? యాక్చువల్లీ ది బెస్ట్ అనుకున్నాము విల్లామారి కంపేర్ టు ఆల్ అదర్ కాలేజెస్. అక్కడ వి సర్చ్ సో మెనీ కాలేజెస్ తెలిసినారు, బట్ అవి అంత పర్ఫెక్ట్ కాదు అనుకొని విల్లామారి చూస్ చేసుకున్నాము. ఓకే, అంటే బెస్ట్ అని అంటున్నావు కదా, అసలు బెస్ట్ అంటే మిగిలిన కాలేజెస్తో కంపేర్ చేస్తే ఏం బెస్ట్గా అనిపించింది మీ కాలేజ్లో? ఒక 2 చెప్పు టకటక. యా, ప్లేస్మెంట్స్ ఒకటి, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ స్టడీ వచ్చేసి వెరీ క్వాలిటీ, చాలా క్వాలిటీతో స్టడీ ఉంది. లెక్చరర్స్ ఎవ్రీవన్ చాలా ఫ్రెండ్లీ అండ్ బాగా టీచ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు డిగ్రీలో ఏంటి గ్రూప్ స్పెషలైజేషన్ ఏంటి? కంప్యూటర్సా, బీఎస్సీయా, బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్సా? ఇక్కడ ల్యాబ్ అన్నీ బాగున్నాయి? అన్నీ బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, నీట్ అండ్ హైజీనిక్ అంతా బాగుంది. అంటే ఇప్పుడు నీకు ఈసారి ఓటేసే హక్కు వచ్చిందా? నాకు సీక్రెటా? అట్లేం లేదు, అంటే ఇంకా రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఐఎమ్ 17 రైట్ నౌ. ఓకే, సో ఓకే ఓకే, అంటే తన ఏజ్ అడగకుండా ముందు చెప్పేసావు అన్నమాట. తను 16 అని చెప్పాలనుకుందో, నువ్వేమో 18 అని చెప్పేసావు. లేదు, షీజ్ 18. ఓకే, తను ఓటేసే నేను ఇందాక అడిగిన టాపిక్ అయితే అసలు ఎలా ఉంది ఫీలింగ్? మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి జాతీయ స్టైలిష్ అల్లు అర్జున్ అంటేనే ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట. ఎమోషనా? ఎందుకు? అతని మూవీస్, యాక్టింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ లైక్ సూపర్. అసలు చాలా బిగ్ ఫ్యాన్స్ మేము ఇద్దరం అల్లు అర్జున్కి. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. హీ డిజర్వ్స్ ఇట్. నువ్వు ఫ్యాన్ అని చెప్పి నేను ముందు స్టైలిష్ స్టార్ గురించి అడిగాను. తనతో మాట్లాడదాము. మనం చంద్రయాన్ 3 గురించి మాట్లాడుకుందాము. అసలు నీ పేరు? రిషిక. ఓకే, రిషిక పేరు బాగుంది. ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఇప్పుడు. ఓకే, బీకామ్. సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు కాలేజ్ మళ్ళీ నువ్వు కూడా అక్కడి నుంచే వస్తున్నావా తనలాగా నాగోల్ నుంచి? నాగోల్ నుంచి, ఇంకా లోపలికి నాగోల్ నుంచి. ఓకే, ఓ ఇంకా లోపల నుంచి అంటే ఇంకా బెస్ట్ అనుకుని ఉంటావు ఈ కాలేజ్. నీకేం బెస్ట్గా అనిపించింది ఈ కాలేజ్? ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ, Okay. స్టడీ బాగుంటుంది, ఓకే, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా బాగుంటాయి అన్ని. మీది కోఎడ్డేనా? లేదు, ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ ఎప్పుడైనా బాధపడ్డావా అనవసరంగా ఉమెన్స్ కాలేజ్లో? అస్సలు లేదు, అస్సలు లేదు. నాకెందుకు అస్సలే లేదు. అంటే మేము ఇంటర్ కూడా సేమ్ గర్ల్స్ కాలేజే, ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటని కాదు, చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అనేది. ఇప్పుడైతే చెప్పు, అంటే అల్లు అర్జున్కి వచ్చింది, ఆయనకి వచ్చిందందుకు చాలా హ్యాపీ అని తను చెప్తుంది. నీకు ఎలా ఉంది ఫీలింగ్? సేమ్ హ్యాపీ చాలా. ఆయనకి రావడం చాలా గ్రేట్ అనమాట. ఇంకా చంద్రయాన్ 3 గురించి మాట్లాడుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది? మన భారతదేశం ఇంత పెద్ద ఘనత సాధించింది. గూస్ బాంబ్ మూమెంట్ అదైతే చాలా. ఓకే, ఇక్కడైతే మనకి ఇంకా మరింత బ్యూటీస్ పెరిగిపోతున్నారు మన ఛానల్కి. పేరు? అక్షయ. అక్షయ, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఫస్ట్ కాంప్లిమెంట్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, అక్షయ చెప్పండి, ఏం చదువుతున్నావు?
బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, సేమ్ మీరు అందరూ ఫ్రెండ్సా? సేమ్. అవునా? ఓకే, సరదాగా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా మీలో మీకు ఏమైనా ఫైటింగ్స్ వస్తాయా? రావు, వచ్చినా కానీ ఫ్రెండ్సే కదా, మళ్ళీ కలిసిపోవాల్సింది. ఇంకా అంతవరకు అయితే రాలేదు, కానీ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి అంటుంది. ఏమంటావు? క్లారిఫై చేసుకుంటాం, ఫ్రెండ్సే కదా. ఓకే, ఫ్రెండ్స్. ఇంకైతే మూవీస్ అవి చూస్తూ ఉంటారా? చూస్తాం. ఇప్పుడైతే అల్లు అర్జున్ ఆయనకి జాతీయ నేషనల్ వచ్చేసింది ఉత్తమ నటుడి కింద. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా ప్రౌడ్ మూమెంట్ అసలు. అల్లు అర్జున్ నా ఫేవరెట్. అవునా? ఓకే, ఇక్కడైతే అందరూ అల్లు అర్జున్ గారి ఫేవరెట్సే ఉన్నారు. నెక్స్ట్ చంద్రయాన్ 3 గురించి అనుకుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది. వేరే ఇండియా అని చెప్పుకోవడానికి ప్రౌడ్ ఉండాలి. అవును, ఇండియాని చూసి అసలు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎడిటింగ్ చేసి మా ఫ్లాగ్ కూడా వెళ్ళిందని. అసలు చెప్పాలంటే ఇండియా ఫ్లాగ్ మూన్ మీద ఉంది, అది పాకిస్తాన్ ఫ్లాగ్ ఏమో మూన్ ఫ్లాగ్ మీద ఉంది, అదే డిఫరెన్స్. ఓకే, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీరింగ్ ఏదో అంటే సాఫ్ట్వేర్. సేమ్. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సేమ్ బ్యాంకింగ్. ఓకే, నేను తన దగ్గరికి వెళ్దాము, తన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు? విల్లామెరి కాలేజ్ నుంచి. కాలేజ్ సేమ్ కాలేజ్, బట్ మీ హౌస్ ఎక్కడ? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్. వాళ్ళైతే మా కాలేజ్ చాలా బెస్ట్, మేము అందుకనే అక్కడ ఎక్కడి నుంచో చూస్ చేసుకుని వస్తున్నాము అని చెప్తున్నారు. అందులో బెస్ట్ ఏంటో చెప్పారు. నీకేం బెస్ట్గా అనిపిస్తుంది? బెస్ట్ అంటే యాక్టివిటీస్ ఉంటాయి, స్టడీ ప్రకారంగా స్టడీస్, యాక్టివిటీస్ ప్రకారం యాక్టివిటీస్, అలా జాబ్స్ కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలా యాక్టివిటీస్ అంటే ఏ యాక్టివిటీస్ ఉంటాయి? ప్రోగ్రామ్స్, ఎన్సీసీ, గేమ్స్, స్పోర్ట్స్, బాస్కెట్బాల్ అవన్నీ ఉంటాయి. ఓకే, అంత మీ కాలేజ్లో అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందా? దీన్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా తన పేరు అడుగుదాము. ఓకే, వాణి చెప్పు, మీ కాలేజ్లో ఎలా ఉంటుంది? కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావా? చాలా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు కూడా అల్లు అర్జున్ ఫ్యానేనా? మా అన్న చాలా పెద్ద ఫ్యాన్ చెప్పాలంటే నాకన్నా. నాకు కూడా ఇష్టం. నాకు వాళ్ళ వైఫ్ ఎక్కువ ఇష్టం. ఓ, అల్లు అర్జున్ గారి వైఫ్, వాళ్ళ పిల్లలు ఎక్కువ ఇష్టం నాకు. అదేంటది మరి? ఈయన కష్టపడి యాక్టింగ్ అన్ని చేస్తారు. పోనీ ఇప్పుడు ఈ జాతీయ నటుడి కింద వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్ మూమెంట్ అది. మా అన్న ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అవునా? అయితే నువ్వు అన్న అంటే ఇప్పుడు రాఖీ వస్తుంది కదా, సో మీ అన్నయ్య నుంచి ఏమైనా మంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అన్నయ్య అన్నయ్య అంటున్నావు, ఏమిస్తాడు మీ అన్నయ్య? మా అన్నయ్య ఉంటే చాలు. అవునా? అబ్బో, మీది అన్న చెల్లెల అనుబంధం అన్నమాట. మాటకు ముందు అన్నయ్య వస్తుంది, మాటకు తర్వాత అన్నయ్య వస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి నీకేమనిపిస్తుంది ఫీలింగ్? చాలా ప్రౌడ్ మూమెంట్ ఇండియాలో ఉన్నందుకు, మనం కూడా ఒక ఇండియన్ అయినందుకు చాలా మంచిది. ఓకే, మీరందరూ మంచి యూత్ కదా, సో యూత్ పరంగా మీరందరినీ గవర్నమెంట్కి ఏదైనా సందేశం ఇవ్వాలి అంటే, ఏదైనా ఇది మారితే బాగుంటుంది ఇండియా అని నేను అడిగితే మీరందరూ ఏ చేంజెస్ కోరుకుంటారు? ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఫస్ట్ అంటే నేను పూర్ పీపుల్ అంటే ఇప్పుడు ముసలోళ్ళ వాళ్ళకి ఒక హౌస్లో వేస్తున్నారు కదా, ఫస్ట్ అది చేంజ్ చేయాలి. తర్వాత స్ట్రీట్లో మొత్తం గలీజ్ గార్బేజ్ ఉన్నాయి, అవి చేంజ్ చేస్తే చాలు. అది ఒక్కటి చేంజ్ అయితే ఇండియా దానికి అదే డెవలప్ అయిపోతుంది. ఫస్ట్ గర్ల్స్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా నేను చూసాను, లైక్ మా ఫ్రెండ్ ఏరియాలో ఒక అమ్మాయి 16 years అమ్మాయిది రేప్ జరిగింది రీసెంట్గా. సో అది ఎక్కువ వైరల్ అవ్వట్లేదు, బట్ జస్టిస్ కావాలి మనకి. లైక్ ఇలాంటివి జరగకుండా మెయిన్ ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్. అంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇంకా మళ్ళీ అవి జరగద్దు, అలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తే ఇలాంటివన్నీ స్టాప్ అవుతాయి అని చెప్పి నా ఒపీనియన్. నువ్వేం చెప్తావు? అంటే నీకైతే ఓటేసే హక్కు కూడా ఉంది, సో ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా చెప్పచ్చు నువ్వు ఈసారి. సేమ్ ఇలా ఎలక్షన్స్ ప్రాసెస్ మార్చాలి. ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాక ఈ ఇయర్ అన్నీ చేయడము, మళ్ళీ పట్టించుకోకపోవడము అలా చేయకుండా ఉండాలని. ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేసిన ఓన్లీ అప్పుడే కాకుండా తర్వాత చేయకుండా డ్యూరేషన్ మొత్తం చేయాలి. సేమ్ గర్ల్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇంకా మా అన్నయ్యకి ఏమైనా చెయ్యాలని చెప్పకుండా నీకేం కావాలి? ఇంకేం లేవు. గర్ల్స్ ప్రొటెక్షన్ అయితే కావాలి. మైనర్ గర్ల్స్, మేజర్ గర్ల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది మీ ఇది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు.